వచ్చాను. అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే, అమ్మ గురించి ఎంత చేసినా స్వల్పమే. అలాంటి చిన్న కథతో మీ ముందుకి వచ్చేసాము. మరి కథలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గో. ప్రవక్త మూసా అలైహిస్సలాం అల్లాహ్తో, ఓ అల్లాహ్, స్వర్గంలో నాతో పాటు ఎవరుంటారు అని అడిగారు. ఫలానా కసాయి స్వర్గంలో మీతో పాటు ఉంటాడు అని అల్లాహ్ బదులిచ్చారు. ప్రవక్త మూసా అలైహిస్సలాం ఆ కసాయి ఎలా ఉంటాడో అని చూసేందుకు వెళ్ళారు. కసాయి అప్పుడే మాంసాన్ని అమ్మి మిగిలిన మాంసపు ముద్దను సంచిలో వేసుకుంటున్నాడు. అతన్ని చూసి మూసా, ఈ కసాయి నాతో స్వర్గంలో ఉంటాడా అని ఆశ్చర్యపోయారు. మూసా అలైహిస్సలాం ఆ కసాయిని వెంబడించారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు పూర్వం గతించిన గొప్ప ప్రవక్తలలో మూసా అలైహిస్సలాం ఒకరు. కసాయి ఇంటికి చేరుకోగానే ప్రవక్త మూసా అలైహిస్సలాం కసాయి అనుమతి తీసుకొని ఇంట్లోకి వెళ్ళారు. ఆ కసాయి స్వర్గానికి అర్హత సాధించేంత గొప్ప పనులేమి చేశాడో చూద్దామనే ఆతృతతో ఉన్నారు. అంతలోనే కసాయి తన సంచిలో నుంచి మాంసం ముద్దను తీశాడు. ముక్కలుగా కోసి కూర తయారు చేశాడు. గోధుమ పిండిని బాగా కలిపి వేడి వేడి రొట్టెలు సిద్ధం చేశాడు. రొట్టెలను పళ్ళెంలో వేసుకొని కూరను గిన్నెలో వేసుకున్నాడు. పక్కనే మంచంలో మూలుగుతున్న వృద్ధురాలిని ఎంతో ఆప్యాయంగా లేపి కూర్చోపెట్టాడు. తల వల్లో కూర్చోబెట్టుకొని రొట్టెలను ముక్కలు చేసి ఆమెకు తినిపించసాగాడు. కడుపాడ తినిపించి మూతిని గుడ్డతో శుభ్రం చేసి నీళ్లు తాగించి తిరిగి నిద్ర పుచ్చబోయేసరికి ఆ ముసలామె ఏవో మాటలు చెప్పింది. ఆ వృద్ధురాలు చెప్పిన మాటలు ప్రవక్త మూసా అలైహిస్సలాంకు వినిపించలేదు. మూసా అలైహిస్సలాం ఎంతో ఆతృతతో, ఈమె ఎవరు, ఏదో చెబుతుంది ఏమిటి అని అడిగారు. ఈమె నా కన్న తల్లి. రోజు బయటికెళ్లే ముందు అమ్మకు అన్ని సేవలు చేసి వెళ్తాను. తిరిగి ఇంటికి వచ్చాక అమ్మ అవసరాలు అన్నీ తీరాకే నా అవసరాలు తీర్చుకుంటాను అని కసాయి చెప్పుకొచ్చాడు. మీ అమ్మ మీ చెవిలో ఏం చెప్పింది అని అడిగారు. అప్పుడు కసాయి రోజు చెప్పేదే చెప్పింది. రోజు అల్లాహ్ నిన్ను స్వర్గంలో మూసా అలైహిస్సలాం వెంట ఉంచుగాక అని రోజు దీవిస్తుంటుంది. అయినా నేను ఒక చిన్న కసాయిని, నేనెక్కడా, ప్రవక్త మూసా అలైహిస్సలాం ఎక్కడా, ఇది అయ్యే పనేనా అని నవ్వుకున్నాడు. నీ తల్లి దీవెనను అల్లాహ్ నిజం చేశాడు అంటూ ప్రవక్త మూసా అలైహిస్సలాం కళ్ళల్లో నీళ్లు తుడుచుకున్నారు. అమ్మ నాన్నల దీవెనలు ఎప్పటికీ వృధాగా పోవు అన్నది ఈ కథ తేట తెల్లం చేస్తుంది. అందుకే మా మనస్సును గ్రహిస్తే ప్రపంచమే కాదు, స్వర్గము మన పాదక్రాంతం అవుతుంది. మా మనసు కష్టపెట్టకూడదు. ఎప్పుడు అమ్మా నాన్నల దీవెనల కోసం పరితపించాలి. కన్నవాళ్లపై ఎలాంటి భారం మోపరాదు. గోరంత బరువును కూడా వాళ్ళపై మోపరానన్నది ఖురాన్ ఆజ్ఞ. రబ్బిర్హమ్హుమా కమా రబ్బయాని సగీరా రబ్బిన గఫర్లీ వలివాలిదయ్య వలల్ మోమినీనా యౌమా యఖూముల్ హిసాబ్. ఓ అల్లాహ్, వారిపై కరుణ చూపు. బాల్యంలో వారు నన్ను కారుణ్యంతో వాత్సల్యంతో పోషించినట్లు. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. ఇలాంటి మరెన్నో వీడియోలు మీరు
కథలు చూడడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.